రాజన్న ఆలయంలో అంతర్గత బదిలీల ప్రక్రియ గందరగోళంగా తయారైంది, అధ్వానంగా మారుతుంది. ఒక రికార్డ్ అసిస్టెంట్ను 4 నెలల్లో 3 విభాగాలకు ట్రాన్స్ఫర్ చేయడం విమర్శలకు తావిస్తుండగా చోటు మారేందుకు ఇష్టపడిన వారి పైరవీలో జోరు నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. వారం రోజుల కింద 12 మందికి స్థానచలన కల్పించగా మరో విభాగానికి వెళ్లేందుకు ఇష్టపడని పలువురి ఒత్తిళ్లతో మళ్లీ యథాస్థానంలో కొనసాగాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఓవైపు ఆలయంలో పర్యవేక్షణలో కొరత వేధిస్తుండడం, ఉన్నవారిపై అదనపు భారం పడుతుండడంతో పాలనా గాడి తప్పుతున్ననే విమర్శలు అయితే వస్తున్నాయి. రాజన్న ఆలయంలో 12 మంది ఉద్యోగులను ఈ నెల 21న అంతర్గతంగా బదిలీ చేశారు. ఇందులో 5గురు పర్యవేక్షకులు, ఒక సీనియర్ అసిస్టెంట్, 4 జూనియర్ అసిస్టెంట్లు, 2 రికార్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. అయితే వీరిలో ఒక ఉద్యోగి తాను పనిచేస్తున్న ప్రధాన విభాగాన్ని వీడేది లేదని భారీగా పైరవీ చేస్తున్నట్లుగా సమాచారం. ఏకంగా దేవాలయ ఉన్నతాధికారిపై ఒత్తిడి తేవడంతో ప్రస్తుతానికి యథాస్థానంలో కొనసాగించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.